ప్రభుత్వ భూములకే కాకుండా పట్టా భూములకు కూడా రక్షణ కరవైందన్నారు భూ కబ్జా బాధితురాలు వనజ. తిరుపతి జిల్లా అవిలాల సమీపంలో రిటైర్మెంట్ డబ్బులతో కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకే తెలియకుండా నోటీస్ కూడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వాపోతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదంటున్న వనజతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. చంద్రగిరిలో ఏదైతే రిటైర్డ్ ఆర్టీఓ దంపతులకు సంబంధించినటువంటి భూ ఆక్రమణ ఇప్పటికే కూడా పెనుదుమారాన్ని రేపుతోంది. మొత్తం ఇప్పుడు దాన్ని రాజకీయ దుమారంగా కూడా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అసలైన భూ హక్కుదారులుగా చెప్తున్నటువంటి రిటైర్డ్ ఆర్టీఓ గారి సతీమణి గారు వనజ గారు ఉన్నారు. వనజ గారితో మనం మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అంటే దాదాపు మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. ఈ 74 ఈ ఏజ్ లో మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు కొన్నటువంటి భూమి కబ్జా అయిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి న్యాయ పోరాటం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది మేడం? అసలు 2002, 2003లో కొనుక్కున్నాము. రిటైర్ అయిపోయినాక కొనుక్కున్నాము. మా పల్లెలో వ్యవసాయ భూమిలో వచ్చిన ఇన్కము, సార్ ఇన్కము అన్ని కలిపి కొనుక్కున్నాము. మ్యూటేషన్ కు ఎక్కించలా. మళ్ళీ అట్లా జరుగుతా అండా ఈ రోజులు. సరేలే నిదానంగా ఇప్పుడొకప్పుడు చేస్తారులే అని గమ్మున ఉండిపోయినాము. మళ్ళీ ఇప్పుడు ఒకరోజు సడన్ గా 22A తీసేసినారు కదా, తొలగించినారు గవర్నమెంట్. ఆ 22A నుంచి తొలగించినాక దాని పక్కా భూమి అయింది. పక్కా భూమి అయినాక ఏం చేసినారు, మరుస రోజే వీళ్ళు ఆన్లైన్లోకి ఎక్కించుకొని వాళ్ళకి కావాల్సిన ఇది తీసుకొని మరుస రోజు మళ్ళీ డిలీట్ చేసినారు. ఆ మరుస రోజు అప్పుడే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ అయిపోయినాక కూడా మళ్ళీ డిలీట్ చేసుకున్నారు. మాకు తెలియదు ఈ విషయాలు ఏవి. మాకేమి ఇన్ఫార్మ్ చేయలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏం లేదు. అంటే ఇది ఎప్పుడు కొన్నారు మేడం? అంటే ఇది ఎప్పుడు కొన్నారు? ఆ టైంలో ఎవరి దగ్గర నుంచి కొన్నారు? 2002, 2003లో. ఏం 10 మంది మా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది దగ్గర మేము కొంచెం బిట్లుగా నెంబర్ అంతా ఉన్నీలేని రాసుకున్నాము. ఇంకా వేరే ఏం లేకుండా అదొకటి కొనుక్కున్నాము. అప్పట్లో ఎంత కొన్నారు మేడం? ఇప్పుడు ఎంత ఉంది దాని వాల్యూ? అప్పట్లో ఎంత కొనింది కూడా మాకు గుర్తు కూడా లేదు. మా అప్పుడు చాలా ఏళ్ళు అయిపోయాయి కదా, 23 ఏళ్ళు అయిపోయాయి కదా. 23 ఏళ్ల క్రితం కొన్నారు. ఇప్పుడు వాల్యూ అవుతుంది ఏమో అందరూ 100 కోట్లు అంటా అన్నారు. అంతవరకే. అంటే ఏం మేడం, అంటే రాత్రికి రాత్రి మీ పేరుతో ఉన్నది వేరే పేరు మీద మారిపోయిందని చెప్తూ ఉన్నారు. అది డిలీట్ చేసినారు వెంటనే. ఇప్పుడు ముందు అడంగల్లో ఈసీలో అంతా నా పేరు ఉంది కదా, అనుభవందారు వనజ అని నా పేరు కదా రావాలి వెంటనే. అట్లా రాకుండా వాళ్ళు మేనేజ్ చేసి 3 పేర్లతో జీపీ చేసుకొని ఆ జీపీ నుంచి ఇంకొక అతనికి ఆకువీడ అతనికి ఇక్కడ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా అతనికి రిజిస్టర్ చేసేసినారు ఒకటేసారి. అంతే. ఒకరోజు జీపీ 22A ఈ రోజు తొలగించినారు, రేపు జీపీ, మరుసటి రోజే రిజిస్ట్రేషన్. 321 పేజీనంట ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా. అంతే అయిపోయినాయి. అంటే ఎలా మేడం, అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పటికీ మీరు బాగా ఉన్నతంగా చదువుకున్నారు కాబట్టి, ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు కాబట్టి ఏం చెప్పింది మేడం? అంటే న్యాయస్థానం ఏం చెప్పింది? పెండింగ్ ఉంది, సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది, ఆర్డీఓ సార్ కోర్టులో పెండింగ్ ఉంది, హైకోర్టులోనూ పెండింగ్ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈలోగా ఇవన్నీ అయిపోయి మున్సిపాలిటీ వాళ్ళు కూడా తొడా వాళ్ళు కూడా అప్రూవల్ కూడా ఇచ్చినారంటున్నారు. ఇచ్చినారు నిజమే. ఎట్లా ఇస్తారు అట్లా? లెటర్ కూడా పెట్టిండాం మేము, ఇట్లా కోర్టులో పెండింగ్ ఉన్నాయి, అప్రూవల్ ఇవ్వద్దండి అని. అయినా లెక్క చేయకుండా ఇచ్చేసినారు. అంతే. వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, ఆర్చ్ కట్టినారు. ఆర్చ్ కూడా పక్కా ల్యాండ్లో కాదు, పక్కన కాలువ పొరం పోకుంటే దాని మీద కట్టినారంట. అది కూడా ఈ రోజు చెప్పినారు వేరే వాళ్ళు. దీని వెనుక మన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు అండగా ఇంకా రాజకీయ నాయకులు ఉంటేనే కదా జరిగింటది. జరిగి ఇంత అన్యాయం చేసినారమ్మా ఈ వయసులో మాకు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో ఇది మాది, వనజ గారు అన్ని కూడా దొంగ డాక్యుమెంట్లు చూపించారు, మాది నిజమైన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఎవరైతే ప్రస్తుతం భూ హక్కుదారు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు చెప్తున్నారు మేడం. అంటే మీరు దొంగ డాక్యుమెంట్లు చూపించారు అన్నది వాళ్ళ ఆరోపణ. దానికి మనం ఏం ఆన్సర్ చెప్పగలమ్మా? దానికి మనం ఏం ఆన్సర్ చెప్పలేము, దేవుడు చెప్పాల్సిందే. డాక్యుమెంట్లు ఉన్నాయి కదా మన దగ్గర, చూసి వెరిఫై చేసి మా రాజకీయ నాయకులు, మా దీని కన్సర్న్ వాళ్ళందరూ మాకు సహాయం చేయాలి కదా.
ఎవరైనా అడిగారా మేడం మీరు ఇలా జరిగింది అని చెప్పి అధికారులు కానీ ఎవరైనా కలిసారా మేడం? మేమంటే ఈ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతానే ఉన్నాం కదా ఇప్పుడు కూడా. ఆర్డీఓ కోర్టులోనేమో 20-30 మంది లాయర్ల ముందర స్టే ఇస్తాను అని చెప్పినారు. బట్ కాగితం ఇవ్వడంలే, నోటు మాటలతో చెప్పినారు అంతే, ఇవ్వడంలే. ఏం చేసేది ఇంకా మేము ఎన్ని మార్లు తిరిగేది మా. అంటే ఇప్పుడు మేడం ఈ భూ హక్కుదారులు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మేడం? అంటే మీడియా ముఖంగా అంటే మీరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని, అంటే ఈ ఏజ్ లో మీరు సృష్టించారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో నిజమైన వ్యక్తులు మేమే ఎన్నో ఏళ్లుగా మాది ఉండాలని చెప్పి కూడా రెవెన్యూ వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏం చేయగలం మనం ఇంకమ్మా, అంతా వాళ్ళు కుమ్మక్కయ్యి ఏదో చేస్తా అన్నారు, అంతవరకే తెలుసు మాకు. నమ్మకం ఉందా మేడం న్యాయస్థానం మీద? ఎట్లా? న్యాయస్థానం ఎప్పుడైనా చేస్తుంది, అంతలోపల వీళ్ళన్నీ ఇంత చేసేస్తుండారే, ప్లాట్లు వేయడము అమ్మడము అన్నీ అవుతాండాయే. న్యాయస్థానం నిదానం అవుతాంది, అది బాధాకరం. న్యాయస్థానం కూడా టక్టగా చేయలే కదా కొన్ని కేసులు, డిలే చేస్తా పోతే ఎట్లా. ఒక రోజులో 360కి పైగా డాక్యుమెంట్లు ఉన్నటువంటి పేజీలను ఎలా సృష్టించగలిగారో అది వాళ్ళకే తెలియాలంటూ కూడా వారు చెబుతున్నటువంటి మాట. ఈ 74 ఏళ్ల వయసులో మేము ఎన్ని ఆఫీసులను తిరగాలి, ఎంతమంది వద్ద నేను తిరగాలి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విషయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మాకు సహాయం చేయాలనేటువంటి మాటనైతే రిటైర్డ్ ఆర్టీఓ దంపతులు కోరుతున్నటువంటి మాట. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.